వరకు చల్లటి గాలులు వీస్తూ ప్రశాంతంగా ఉన్న ఆ అడవిలో ఒక్కసారిగా అలజడి రేగింది. సాయంత్రం వరకు బాగానే ఉన్న ఆ అడవి తెల్లారేలోగా చిగురు టాకులా వణికిపోయింది. ఏళ్ల నాటి మహావృక్షాలు సైతం మట్టి కరిచాయి. 500 ఎకరాల విస్తీర్ణంలోని అడవి వలయాకారంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ములుగు జిల్లా మేడారంలో జరిగిన ఈ విపత్తు వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? దేశంలో ఎప్పుడూ ఎక్కడా జరగని ఈ విపత్తు ఇక్కడే ఎందుకు జరిగింది? ఆగస్టు 31 సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల సమయంలో ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఘోర విపత్తు జరిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అడవిలో అలజడి రేగింది. ఆ 2 గంటల్లో 50,000కు పైగా చెట్లు ఒక్కసారిగా నేలకూలాయి. ఏళ్ల తరబడి పెరిగిన భారీ వృక్షాలు సైతం కూకటి వేళ్లతో కింద పడ్డాయి. మరికొన్ని సగానికి తెగిపడ్డాయి. మేడారం తాడ్వాయి మధ్యన ఉన్న అటవీ ప్రాంతాల్లో 500 ఎకరాల విస్తీర్ణంలో వలయాకారంగా చెట్లు విరిగిపడటం కలకలం రేపింది. ఆ రోజంతా వర్షాలు పడ్డాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కానీ మేడారం అడవుల్లో ఏం జరిగిందో తెలీదు. ఈ ప్రాంతంలోనే ఇంత పెద్ద మొత్తంలో అడవి విధ్వంసమైంది. మహావృక్షాలు సైతం చిగురుటాకుల్లా రాలిపోవటం మిస్టరీగా మారింది. ఆ రోజు ఆ ప్రాంతంలో గాలుల తీవ్రత అంతంత మాత్రమే. ఒకవేళ గాలులు వీచినా 10 చెట్లలో 1-2 పడిపోవటం సహజం. అది గాలివాటు వైపుగా పడిపోతాయి. సుడిగాలి వస్తే దాని పరిధిలో 100 చెట్లు పడిపోవటం సాధ్యం. కానీ 2 గంటల్లో 50,000 పైచిలుకు చెట్లు అది అడవి మధ్యలో పడిపోవటం సాధ్యమేనా? అసలు అడవి మధ్యలో అన్ని చెట్లు పడిపోవటం అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కేవలం 2 గంటల్లో దాదాపు 50,000 పైగా అరుదైన చెట్లు ఎలా పడిపోయాయన్నది మిస్టరీగా మారింది. అసలేం జరిగి ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా మొదలైంది. కూలిన అరుదైన వృక్షజాతులైన నల్లమద్ది, తెల్లమద్ది, ఎగిస, జువ్వి, నారెప, మారేడు, నేరేడు, ఇప్ప వంటి జాతుల చెట్లు ఉన్నాయి. ఇలా ఒక్కసారిగా చెట్లు పడిపోవటానికి కారణం ఏంటో తెలియటం లేదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. శాస్త్రీయ కారణాలను అన్వేషిస్తున్నారు. చెట్లు కూలిపోయిన ప్రాంతం నుంచి మట్టి శాంపిల్స్ తీసుకున్నారు. దాదాపు 3 మీటర్ల లోతులో నుంచి మట్టి శాంపిల్స్ తీసుకుని వాటిని ల్యాబ్కు పంపించారు. శాటిలైట్ సర్వే ద్వారా కూడా అసలు ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై వాతావరణ శాఖ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు రీసెర్చ్ చేయవలసిందిగా కోరారు. అక్కడ చాలా మటుకు ఈ ట్రీస్ పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు దాని కారణాలు ఏంటంటే 2-3 కారణాలు మాకు ఇమీడియట్ ఏం అర్థమవుతుందంటే, ఒకటైతే ఒకేసారి క్లౌడ్ బస్ లాగా ఒకే చోట పెద్ద ఎత్తున నీళ్ళు పడడం, దానిలో ఉన్న పెద్ద గేల్స్ గాలి అది రావడం. తర్వాత ఏమవుతుందంటే ఇది బాగా మంచి సాయిల్ ఏరియా, మంచి ఫారెస్ట్ ఏరియా కాబట్టి మా సాయిల్లో మాయిశ్చర్, న్యూట్రియంట్ మాత్రం చాలా సులభంగా అవైలబుల్ ఉన్నాయి. మేడారం అడవుల్లో ఈ భారీ వృక్షాలు నేల కొరగడాన్ని బట్టి కనీసం గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే కారణమే ఉండొచ్చు అని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఎంత పెద్ద గాలి వీచినా ఎప్పుడైనా అడవిలో 1-2 చెట్లు పడిపోవటం జరగవచ్చు. కానీ ఇలా వేలాది చెట్లు పడిపోవటం చూస్తుంటే ఇది టోర్నడో ఎఫెక్టేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. టోర్నడో అంటే కేవలం సుడిగాలి కాదు, ప్రకృతిని కకావికలం చేసే మహాప్రళయం. ఈ గాలి సునామీ బలం ముందు మరే ఇతర శక్తి పనిచేయదు. బలమైన భవనాలైనా కుప్పకూలాల్సిందే. 100 ఏళ్ల వయసున్న చెట్లను సైతం కూకటి వేళ్లతో పెకిలించే సత్తా కూడా ఈ టోర్నడో సొంతం. సరిగ్గా ఏడాది కింద చైనాలో ఓ టోర్నడో విలయతాండవం చేసింది. సర్వస్వాన్ని నేలమట్టం చేసింది. టోర్నడో ఒక భీకరమైన సుడిగాలి. టోర్నడోలను ట్విస్టర్, సుడిగాలి, తీవ్రమైన గాలి తుఫాను అని కూడా అంటూ ఉంటారు. ఇవి వివిధ పరిమాణాలు, ఆకారాలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఉరుములు, మెరుపులను కలిగించే మేఘాల్లో కనిపిస్తూ ఉంటాయి. క్యుములోనింబస్ మేఘాలు, మేఘాల కింద తిరిగే వ్యర్థాలు, ధూళికణాలు నుంచి టోర్నడోలు పుట్టుకొస్తాయి. టోర్నడోలు చాలా వరకు గంటకు 180 కిలోమీటర్ల వేగం గాలులతో 250 అడుగుల వరకు వైశాల్యంతో కూడి ఉంటాయి. ప్రారంభ స్థానం నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఒక్కోసారి అవి గంటకు 480 కిలోమీటర్ల వేగంతోనూ విజృంభించే ప్రమాదం ఉంటుంది.
వైశాల్యం 3 కిలోమీటర్ల వరకు కూడా ఉండొచ్చు. అలా ఏకబిగిన 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి. ఇది ప్రయాణించిన మార్గం మొత్తం విధ్వంసమే. కానీ ఇక్కడ టోర్నడోల ఆనవాళ్లు ఉన్నాయా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు అధికారులు. ఇక్కడ ఏమైతుందంటే మంచి సాయిల్, మంచి మాయిశ్చర్, మంచి హ్యూమస్ వల్ల రూట్ సిస్టమ్, హారిజాంటల్ రూట్ సిస్టమ్ డెవలప్ అయింది. దానివల్ల పెద్ద గాలికి వాళ్ళు నిలబెట్టుకోకుండా పడిపోయినాయి. చాలా రూట్ కూడా అప్రూట్ అయింది. సో ఈ 2-3 విషయాల వల్లనే ఇది జరిగింది. ఇటువంటి ఎక్కడ జరగలేదు. కానీ దీనికి ఇంకా ఫర్దర్ స్టడీ చేయడానికి మేము ఎక్కడైతే మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎన్ఆర్ఎస్సి కానివ్వండి, ఎక్కడైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకొని దీనికి ఒకసారి స్టడీ కేసు కింద మేము సిద్ధంగా ఉన్నాము. మేడారం అడవుల్లో చెట్లు నేల కొరగడంపై మంత్రి సీతక్క స్పందించారు. సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డిఎఫ్ఓలతో టెలిఫోన్లో ఆరా తీశారు. చెట్లు నేల కొరిగిన ప్రాంతాన్ని సీతక్క 2 రోజుల క్రితమే సందర్శించారు. భారీ సంఖ్యలో చెట్లు నేల కూలడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. వృక్షాలు కూలటంపై విచారణకు ఆదేశించామన్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదని, సమ్మక్క సారలమ్మ తల్లుల దయవల్లే సుడిగాలి ఊర్ల మీదకు మళ్లలేదన్నారు. చెట్లు నేలకూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీతక్క కోరారు. కేంద్రం నుంచి పరిశోధన జరిపించి కారణాలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తాడ్వాయి టు మేడారం మధ్య, అటు తాడ్వాయి, ఇటు మేడారం, అటు షాపెల్లి, ఇటు కొండపర్తి, ఈ మధ్యలో ఉన్నటువంటి 500 ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది. అంటే ఇలాంటి ఏదైతే సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలేదు. అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఉన్నట్టు ఇటు ఒక దిక్కు నేషనల్ హైవే ఎటు నాగరం నుంచి హన్మకొండ, మరి తాడువాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీ, ఏఎస్పీలు, ఎస్పీ వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డే అండ్ నైట్ కష్టపడి రోడ్ను క్లియర్ చేసి. సీతక్క డిమాండ్ చేసినట్టు కేంద్ర మంత్రులు రాలేదు. కానీ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, ఇతర బీజేపీ నేతలు వచ్చారు. మేడారం అడవులను సందర్శించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మేడారం అడవుల్లో పెను విధ్వంసం జరిగిందని, 1,00,000కు పైగా చెట్లు కూలిపోయాయని ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం ప్రాంతం ఎడారిగా మారిందని, ఇలా ఎందుకు జరిగిందో విచారణ జరగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని మేము కోరుతామని ఇప్పుడు విమర్శలు చేయడం కాదు. కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, భారతీయ జనతా పార్టీ వచ్చింది రైతాంగాన్ని ఆదుకోవడానికి, నష్టపోయిన ప్రజానికానికి అండగా ఉండి ధైర్యం ఇచ్చి వాళ్ళ జీవితాల్లో ఇంత సపోర్ట్ చేసి దానికోసం వచ్చిన తప్ప విమర్శ కోసం రాలేదు. మేడారం ఘటన తర్వాత పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రకృతిలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ అడవులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.